10th క్లాస్ మ్యాథ్స్లోని చాప్టర్ 12 చూడండి, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెంట్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎవరైనా ట్రిగ్నోమెంట్రీ చాప్టర్ చూడకపోయి ఉంటే ఆల్రెడీ నా ఛానల్లోని అప్లోడ్ చేశాను. చాప్టర్ 11 మొత్తం ట్రిగ్నోమెంట్రీ చాప్టర్ మొత్తం నా ఛానల్ ప్లేలిస్ట్ ఉంటుంది. భాగ్య ట్యూషన్లో ప్లేలిస్ట్లో 10th క్లాస్ మ్యాథ్స్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్లో 11th చాప్టర్ ఉంటుంది. ఓకేనా, అది ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. దాని మీద బేస్ చేసి అంటే ఫార్ములాస్ అవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సైన్ వాల్యూస్ అంటే సైన్ కాస్ టాన్ వాల్యూస్ అవన్నీ నేను ఒక్కసారి ఇంట్రడక్షన్ వీడియో అనేది చూస్తే ఇంకా ఈజీగా అనేది డీటెయిల్డ్గా అనేది అర్థమవుతుంది. ఈ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెంట్రీ అనేది ఇది ఒక సపోజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎలా దాని యొక్క లెంత్ కానీ విడ్త్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా మెజర్ చేస్తాం మనం. సపోజ్ ఒక టేప్ కానీ లేకపోతే ఒక స్కేల్ కానీ యూస్ చేసి దాని యొక్క మెజర్ అనేది మనం కనుక్కుంటాం. అలాగే ఒక ట్రీని మెజర్ చేయాలంటే ఒక ట్రీ అంటే చాలా హైట్ ఉంటుంది కదా, దాన్ని ఒక టేప్తోని స్కేల్తోని మెజర్ చేయలేం కదా. ఇంకోటి ఏంటి, అలాగే రివర్ కానీ మౌంటైన్స్ కానీ ఇవి ఎలా మెజర్ చేయగలం మనం, వాటి యొక్క లెంత్ కానీ విడ్త్ కానీ అనేది మనం మెజర్ చేయలేం టేప్తో కానీ అండ్ స్కేల్తో కానీ మనం మెజర్ చేయలేం. అప్పుడు మనం ఏంటంటే ఈ కాన్సెప్ట్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెంట్రీ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనం ఇలాంటివి లెంత్ ఎక్కువ ఉన్నాయి అంటే ట్రీ కానీ రివర్ కానీ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వాటిని ఈ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెంట్రీ బేస్ చేసుకుని వాటి యొక్క లెంత్ కానీ విడ్త్ కానీ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం. ఓకేనా, ఇది అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెంట్రీ కాన్సెప్ట్. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి చూడండి, ఒక ట్రీ అనేది ఎగ్జాంపుల్గా దీని యొక్క లెంత్ కానీ ఏమైనా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సపోజ్ ఒక ట్రీ అనేది ఎలాగా ఉంటుంది, ఒక హారిజంటల్ లైన్ తీసుకుందాం. ఇవన్నీ హారిజంటల్ వెర్టికల్ లైన్స్తో మనం పోలిస్తాం. ఓకేనా, ఇక్కడ ఒక బేస్ ఉంది కదా కింద, ట్రీ అనేది ఊరుకునే గాల్లో ఉండదు కదా, కింద ఒక బేస్ అనేది ఉంటుంది. ఓకేనా, ఒక ఎర్త్, దాన్ని మనం ఒక హారిజంటల్ లైన్ తీసుకున్నాం. ఒక ట్రీ అనేది ఇలా తీసుకుంటున్నాం, వన్ ట్రీ, ఇదిగోండి ఇక్కడ ట్రీ కనిపిస్తుంది కదా, ఇది ఒక ట్రీ ఇది. ఓకేనా, ఒక హారిజంటల్కి వెర్టికల్ లైన్ యాడ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది చూడండి. ఆ ట్రీ యొక్క హైట్ని ఇక్కడ ఇలా చూస్తుంది. సపోజ్ ఇక్కడ నించొని ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఇది అబ్జర్వర్. ఇక్కడ నుంచి ఇలా చూస్తుంది అంటే దీని యొక్క ఐసైట్ ఇక్కడ నుంచి ఇలా ఇది ఇక్కడికి ఈ ట్రీ వైపు ఇలా పైకి చూస్తుంది. ఈ లైన్ ఉంది కదా, దీన్నే లైన్ ఆఫ్ స్లైంట్ అంటారు. ఇక్కడ చూడండి, లైన్ ఆఫ్ సైట్ ఇలా వంపుగా ఉంది కదా, దీన్నే లైన్ ఆఫ్ సైట్ అన్నారు. ఓకేనా, ఇది వచ్చేసి ఏంటి, ఈ వెర్టికల్ లైన్ అనేది హైట్ మాట. ఓకేనా, ఇది వచ్చేసి ఏంటి, సపోజ్ ఇక్కడ నుంచి AB అనే పేరు పెట్టుకున్నాం. ఓకేనా, ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు కదా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్న ఆబ్జెక్ట్ ఏంటి, మనకి ట్రీ కదా, ఇది ఆబ్జెక్ట్, ఇతనేంటి అబ్జర్వర్. ఇక్కడికి ఒక పేరు పెడుతున్నాను P అనేది. ఈ Pకి Bకి ఇది ఉన్నది డిస్టెన్స్ మాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది డిస్టెన్స్, ఈ అబ్జర్వర్ నుంచి ఈ ట్రీకి ఉన్న డిస్టెన్స్ మాట. ఓకేనా, దీని ఇక్కడ నుంచి ట్రీ చూడాలంటే ఇలా పైకి కదా చూస్తాడు, దీన్ని లైన్ ఆఫ్ సైట్ అంటారు. ఓకేనా, దీన్నే లైన్ ఆఫ్ సైట్ అంటారు. ఇప్పుడు మనకి ఏంటి, ఒక హారిజంటల్కి వెర్టికల్కి యాడ్ అయ్యేదాన్ని దీనికి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా ఉంది. హారిజంటల్కి వెర్టికల్ తాకి ఉన్న లైన్ని ఇదిగోండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఇక్కడ ఎంత ఉంటుంది మనకి, 90 degrees ఉంటుంది. దీనికి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి దీన్ని చూస్తున్నాడు కదా, దీన్నే మనం ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, దీన్నే టీటా అంటారు. ఓకేనా, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది మనకి, అంటే ఈ మనిషికి ఇది ఉన్నదాన్ని ఈ టీటా అంటే కింద నుంచి పైకి ఈ అబ్జర్వేషన్ చూస్తుంది కదా, ఇక్కడ ఒక యాంగిల్లో అనేది ఫిక్స్ చేసి చూస్తాం కదా మనం, అంటే నెక్ ఎత్తేదాన్ని బట్టి యాంగిల్నే మనం టీటా అంటాం. దీనిని ఈ టీటాని ఏమంటాం అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఏమంటారు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. అంటే కింద నుంచి పైకి చూసేదాన్ని ఈ టీటానే ఏమంటాం అంటే మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హౌస్ ఉంది కదా, ఈ హౌస్కి ఇక్కడ దూరంగా ఇక్కడ ఒక పంప్ ఉంది. ఓకేనా, అబ్జర్వర్ ఎక్కడ కూర్చున్నా ఇక్కడ ఇదొక చూడండి, కింద బేస్ ఏంటి, ఇదొక బేస్. ఓకేనా, అంటే ఇదొక హారిజంటల్ లైన్,
దీనికి ఒకటి వెర్టికల్గా ఒక హౌస్ ఉంది. ఓకేనా, వెర్టికల్గా ఒక హౌస్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ అబ్జర్వర్ కూర్చున్నాడు, ఇలాగా ఒక అబ్జర్వర్ కూర్చున్నాడు అనమాట. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక పంప్ ఉంది. దీన్ని మనం ఏంటి, ఇక్కడ అబ్జర్వర్ ఏ బి అని పేర్కొందాం, ఇక్కడ అబ్జర్వర్ని పి అనుకుందాం, ఇక్కడ కూడా అబ్జర్వర్ని పి అనుకున్నాం కదా. అంటే ఇదేంటి, ఇక్కడ రైట్ యాంగిల్ కాబట్టి ఇది హారిజాంటల్కి వెర్టికల్కి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అబ్జర్వర్ కూర్చున్నాడు కదా, ఇలా చూస్తున్నాడు దీని వైపు, ఈ పంపు దగ్గర. ఓకేనా, ఈ పంపు దగ్గర కూర్చున్నాడు. ఈ పంపు దగ్గర ఇలా చూస్తున్నాడు కదా, దీన్ని ఏమంటాం మనం, లైన్ ఆఫ్ సైట్ అంటాం. లైన్ ఆఫ్ సైట్ ఇదిగోండి, ఇక్కడ ఇలా చూస్తున్నాడు కదా, ఇది లైన్ ఆఫ్ సైట్. ఇప్పుడు మనకి ఏంటి, ఈ టీటా అనేది ఫామ్ అవ్వాలంటే ఎలా ఫామ్ అవుతుంది, ఈ అబ్జర్వెంట్కి మనకి హారిజంటల్ లైన్ అనేది యాడ్ అయ్యి ఉండాలి. అబ్జర్వెంట్ ఎక్కడ కూర్చున్నాడో తనకి ఎదురుగుండా ఉన్న లైన్ని, అంటే ఇప్పుడు అబ్జర్వ్ ఉన్నారు కదా చూడండి, దానికి స్ట్రైట్గా ఇక్కడ చూసుంటే ఈ అబ్జర్వ్కి స్ట్రైట్గా ఉన్న లైన్, అంటే దీన్ని తాక్కుని ఉన్న లైన్కి మనం టీటా అనేది ఫామ్ చేసాం. ఇక్కడ ఏంటి, మనకి అబ్జర్వ్ అనేది వెర్టికల్గా ఉంది, హారిజెంట్గా లైన్ లేదు. ఒకవేళ ఈ అబ్జర్వ్కి ఇలా హారిజెంటల్గా ఒక లైన్ చూసుకున్నట్టయితే, ఇలాగా హారిజెంటల్ లైన్ డ్రా చేసుకున్నట్టే మనకి టీటా ఇక్కడ ఫామ్ అవుతుంది టీటా. ఓకేనా, ఈ ఫామ్ అయ్యేదాన్ని ఇక్కడ టీటాని ఏమంటారంటే పైన, అంటే దీనికి హారిజెంటల్గా ఉన్నదాన్ని. కింద నుంచి పైకి చూస్తే ఆల్రెడీ ఇక్కడ హారిజెంటల్ లైన్ అనేది ఉన్నాడు, ఇక్కడ అలా లేదు కదా. దీన్నే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇప్పుడు మనకి ఏంటిది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కదా ఈ టీటా అనేది రావాలి. మనకి ఇక్కడ ఎలా ఉంది, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి అవుట్ సైడ్ ఉంది టీటా. మనకి ఇన్సైడ్ రావాలంటే సపోజ్ చూడండి, 2 ప్యారలల్ లైన్స్ తీసుకుంటే, ఆల్రెడీ 8th క్లాస్ 9th క్లాస్లో తీసుకున్నాం. 2 ప్యారలల్ లైన్స్కి ఒక లైన్, అంటే ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఇంటర్సెక్ట్ చేసినట్టయితే, 2 ప్యారలల్ లైన్స్కి ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే దాని యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటంటే ఈక్వల్ అవుతాయి. అంటే దీని యొక్క ఇంటీరియర్ యాంగిల్ ఇది, దీని యొక్క ఇంటీరియర్ యాంగిల్ ఇది. ఈ 2 యాంగిల్స్ ఏంటంటే ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. ఇక్కడ 30 degrees ఉంటాయి, ఇక్కడ కూడా 30 degrees ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇది ఒక ప్యారలల్ లైన్, ఇది ఒక ప్యారలల్ లైన్, దీనికి ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఏంటి ఇంటర్సెక్ట్ చేసింది, అంటే ఇక్కడ యాంగిల్ ఉంటే దీని ఆపోజిట్ యాంగిల్ ఏమవుతుంది, ఇది అవుతుంది. సో ఇక్కడ కూడా ఏంటి, టీటా వస్తుంది అన్నమాట. సో మనకి ఇక్కడ ఎక్కడ వస్తుంది, టీటా అనేది లోపల వస్తుంది. అర్థమైందా మీకు ఇప్పుడు? అంతే, టీటా అనేది ఇది, దీన్నే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాము. ఇప్పుడు ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకునే మనకి ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఇంకా ఈజీగా అనేది మీకు అర్థమవుతాయి. సమ్ చెప్తున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓన్లీ మనం ఈ డయాగ్రామ్ అనేది, ఈ హారిజెంటల్ వెర్టికల్ లైన్స్, ఈ డయాగ్రామ్స్ అనేది మనం గీయగలిగితే మీకు సమ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకొని ఆ డయాగ్రామ్ అనేది గీయగలగాలి. ఇంకా ఇందులో మెయిన్గా మనం ట్రిగ్నోమెట్రీ రేషియోస్ తెలుసుకోవాల్సినవి ఏంటున్నాయి, ఓన్లీ మనకి 3 ఉంటాయి. ఏంటి, ఫస్ట్ మెయిన్గా తెలుసుకోవాల్సినవి సైన్ ఏ, సైన్ టీటా అయినా సైన్ ఏ అయినా. తర్వాత ఇంకోటి ఏంటి, కాస్ ఏ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి టాన్ ఏ. ఇవి మెయిన్. ఓకేనా, ఇవి మెయిన్గా మనకు తెలియవలసినవి. ఇప్పుడు సైన్ ఏ ఫార్ములా ఏంటి, మనకి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. కాస్ ఏకి ఏంటి, సేమ్ adjacent side of angle A by hypotenuse. tan A ఏంటి ఫార్ములా, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ A by adjacent side of యాంగిల్ A. మెయిన్ ఈ 3 మీకు రావాలి. ఈ 3 బేస్ చేసుకునే మనకి ఈ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది 12.1 అనేది. ఇంకా మీకు రిమైనింగ్ వస్తుంటే ఫర్దర్గా చెప్తుంటాను. ఫస్ట్ మనకి తెలియాల్సినవి
ఈ మూడు బాగా తెలియాలి. ఓకేనా? ఇప్పుడు ఎక్సర్సైజ్ 12.1 చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ టవర్ స్టాండ్స్ vertically on the ground from a point which is 15 meters away from the foot of the tower. The angle of elevation of the top of the tower is 45 degrees. What is the height of the tower? చూడండి ఇక్కడ ఇచ్చారు. ఏ టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్. ఒక టవర్ ఎలా ఉంది, వెర్టికల్గా స్టాండ్ అయ్యి ఉంది గ్రౌండ్. అంటే గ్రౌండ్ ఎలా ఉంటుంది మనకి, హారిజెంటల్గా ఉంటుంది కదా. ఒక హారిజెంటల్ లైన్కి ఒక వెర్టికల్గా ఒక లైన్ అనేది తీసుకున్నాం. ఓకేనా? ఒక టవర్ అనేది స్టాండ్ అయింది. దీనికి ఏంటి, మనం ఏ బి అని పేరు పెట్టుకుందాం. సరేనా? ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈస్ 15 meters away from the foot of the tower, the angle of elevation of the top of the tower is 45 degrees. ఇక్కడ ఉంది కదా ఈ ఫుట్ ఆఫ్ ది టవర్, ఇదంతా 15 meters దూరంలోని ఇక్కడ నుంచి ఏంటి ఇలా ఉందండి. అంటే ఇది ఈ పాయింట్, ఇది పి అని పెట్టుకుందాం ఈ పాయింట్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, అబ్జర్వ్ ఇక్కడ నుంచే కదా ఉన్నట్టు, అంటే దీనికి పాయింట్ పి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఎంత ఇచ్చాడు, 45 degrees ఇచ్చాడు. అండ్ ఇది ఎంత ఇచ్చాడు మనకి, పాయింట్ విచ్ ఈస్ మీటర్ అవే ఫ్రమ్ ద ఫుట్, అంటే ఇది 15 meters ఇచ్చాడు. మనల్ని ఏంటి కనుక్కోమంటున్నారు, హైట్. అంటే ఇది వచ్చేసి హైట్, వెర్టికల్గా ఉన్నది హైట్. ఇదేముంటుంది, లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. దీన్ని ఏంటి మనం లైన్ ఆఫ్ సైట్. మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, వాట్ ఈజ్ ద హైట్ కనుక్కుంటే సరిపోద్ది. ఓకేనా? ఫస్ట్ ఇచ్చిన దాన్ని రాసుకుందాం. లెట్ ద height of the tower h meters. మనకు తెలియదు కదా, h అనుకుందాం. లెట్ ది హైట్ ఆఫ్ ది టవర్స్. డిస్టెన్స్ నెక్స్ట్ క్వశ్చన్లో అయితే రాస్తున్నాను ఈజీగా ఉండడానికి మీకు. డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్. ఎంత ఇచ్చాడు మనకి, 15 centimeters ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్. ఎంత మనకి 45 degrees. మనం ఏంటి కనుక్కోవాలి, హైట్ కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఏంటుంది, ఆల్రెడీ ఎడ్జసెంట్ సైడ్ ఇది కదా యాంగిల్కి ఆనుకుని ఉన్నది ఎడ్జసెంట్ సైడ్. ఇది వచ్చేసి ఏంటి మనకి యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది, అంటే ఇది ఆపోజిట్ సైడ్. ఆల్రెడీ మనకి హైట్ కదా కావాలి. సో ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఎందులో వస్తుంది మనకి, ట్యాన్లో వస్తుంది. సో ట్యాన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. tan theta అంటే ఎంత మనకి, tan 45 degrees. tan 45 ఆపోజిట్ అంటే మనకి ఎంత తెలియదు, ఎడ్జసెంట్ అంటే 15. tan 45 ఎంత వాల్యూ మనకి 1 కదా, 1 ఈక్వల్ టు h బై 15. 1 15 జర్ 15. h ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 15 meters. సో దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ది టవర్ ఈక్వల్ టు 15 meters. చాలా సింపుల్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ సెకండ్ సమ్. ఈ సెకండ్ సమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువ రేర్గా వస్తుంటుంది. ఇది కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్ట్రోమ్ అండ్ ద బ్రోకెన్ పార్ట్ బెండ్స్ సో that the top of the tree touches the ground by making 30 degrees angle with the ground. The distance between the foot of the tree and the top of the tree on the ground is 6 meters. Find the height of the tree before falling down. ఇప్పుడు చూడండి, ఒక ట్రీ ఉందంట. సపోజ్ ఇది ఒక లైన్. ఏంటి, ఫస్ట్ హారిజంటల్ లైన్ అనేది ఫస్ట్ గీసుకోవాలి. అండ్ ఏంటి, ఒక ట్రీ అనేది ఉంది. దానికి ఏంటి, ఏబి అని పేరు పెడదాం.
ఆ ట్రీ ఏంటి మధ్యకి కట్ అయిపోయింది, అంటే ఇక్కడ వరకు కట్టింగ్ అయింది అనుకోండి, అక్కడ నుంచి పడిపోయింది అన్నమాట. అందులో ఆఫ్ ఎంతైతే కట్ అయిందో అది పడిపోయింది. సపోజ్ ఇది ఇంత ఉంది, ఇక్కడ వరకు కట్ అయ్యి ఏంటి ఫాలింగ్ డౌన్ అంటే ఇలా పడింది, ఈ పీస్ ఇలా పడింది అన్నమాట. ఈ పాయింట్ని మనం సి అనుకుందాం. ఇక్కడ కట్ అయింది కదా, సి కట్ అయ్యి ఇది ఇక్కడికి పడింది కదా, దీన్ని ఏ అనుకుందాం. ఇక్కడ ఏ అంటే ఇక్కడ పీ కానీ ఏదైనా అనుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ది ట్రీ అండ్ ద టాప్ ఆఫ్ ది ట్రీ గ్రౌండ్ ఈ 6 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే ఈ ఇరుపైన ముక్కు ఉంది కదా, అక్కడ నుంచి ఈ ట్రీకి ఎన్ని సెంటీమీటర్స్ ఉందంటే 6 మీటర్స్ ఉంది, ఓకేనా. 6 మీటర్స్. ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు మనకి, 30 degrees అనేది ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏంటి ఏబి ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఎరగకుండా ముందు ట్రీ అనేది ఎంత హైట్ ఉన్నదో ఏబి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏంటి, ఆల్రెడీ ఏబి ఒకటి. ఫస్ట్ ఈ చిన్న ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది కనిపిస్తుంది. ముందు ఇక్కడ బీసీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు బీసీ ఫైండ్ అవుట్ ఏసీ ఫైండ్ అవుట్ చేస్తే కదా ఈ ఏసీ అనేది వస్తుంది మనకి. ఈ ఇరిగిన ముక్కే కదా ఇది ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఎంతైతే ఇరిగిందో అదే కదా ఇక్కడ పడింది. సో మనం ఇక్కడ ఏసీ ఫైండ్ అవుట్ చేస్తే ఇది అనేది మనకు తెలిసిపోద్ది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా. లేకపోతే బీసీ ప్లస్ ఏసీ అయినా చేయొచ్చు. బీసీ ప్లస్ ఏసీ చేస్తే ఇదిగోండి, బీసీ ప్లస్ ఏసీ చేస్తే మొత్తం మనకి ఏబి అనేది వస్తుంది. ముందు ఇచ్చిందని రాసుకుందాం. ఫస్ట్ హియర్ ఏబి ఈజ్ ద అంటే ఏబి ఈజ్ ద ట్రీ బిఫోర్ బ్రోకెన్. ఇక్కడ నేను జస్ట్ ఏబి ఏ కాకుండా పి అనేది పెట్టుకుంటున్నాను, ఓకేనా. నెక్స్ట్ గివెన్ పీబీ ఈక్వల్ టు 6 meters ఇచ్చాడు. ఇప్పుడు యాంగిల్ బీపీసీ యాంగిల్ బీపీసీ ఈక్వల్ టు 30 degrees ఇచ్చాడు, ఓకేనా. ఇప్పుడు ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పీబీసీ ఈక్వల్ టు మనకి ఏంటి కావాలి, ఇక్కడ ఫస్ట్ బీసీ అనేది కదా కావాలి. సో బీసీ కావాలంటే మనకి ఏంటిది, ఈ యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఎందులో వస్తుంది మనకి, ట్యాన్లో వస్తుంది. అంటే ట్యాన్ ఇక్కడ ఎంత ఉంది మనకి 30 కదా, ట్యాన్ 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ మనకి ఎంతో తెలియదు, బీసీ కదా. సో బీసీ అనే రాసుకుంటున్నాను. ఎడ్జసెంట్ సైడ్ ఎంత మనకి 6. tan 30 అంటే ఎంత మనకి వాల్యూ 1/√3. క్రాస్ మల్టిప్లికేషన్ 6 into BC√3. బీసీ కావాలంటే దిడివైపు వస్తుంది. బీసీ ఈక్వల్ టు 6/√3. సో బీసీ వాల్యూ ఎంత వచ్చింది మనకి 6/√3. మనకి ఇంకా ఇక్కడ ఏంటి కావాలి, పీసీ కూడా కావాలి. ఈ పీసీ ఉంది కదా, ఈ పీసీ కూడా కావాలి. ఇప్పుడు చూడండి, పీసీ కావాలంటే మనం ఇందులో ఏదైనా ఇప్పుడు ఇదేంటి మనకి ఈ యాంగిల్కి ఎడ్జసెంట్ సైడ్. సో ఎడ్జసెంట్ సైడ్ ఇది అండ్ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఎందులో వస్తుంది మనకి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ కాస్ట్లో వస్తుంది. సో ఇన్ ట్రయాంగిల్ పీబీసీ cos 30 ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఎడ్జసెంట్ సైడ్ ఎంత మనకి పీబీ కదా, సో 6. హైపోటెనస్ అంటే పీసీ. cos 30 అంటే వాల్యూ ఎంత మనకి, cos 30√3/2 క్రాస్ మల్టిప్లికేషన్. పీసీ ఇంటూ √3 ఈక్వల్ టు 6 2s 12. పీసీ ఈక్వల్ టు ఎంత 12/√3. ఇప్పుడు మనకేంటి బీసీ పీసీ వచ్చింది. మనకి ఏబీ కదా కావాలి. హైట్ ఆఫ్ ది ట్రీ ఏబీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. హైట్ ఆఫ్ ది ట్రీ ఏబీ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ ఫస్ట్ బీసీ ప్లస్ కదా, బీసీ ప్లస్
పీసీ. ఓకేనా, ఇదిగోండి బీసీ ప్లస్ పీసీ. ఈ లెంత్ తెలిస్తే ఈ ముక్క ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ప్లస్, అంటే ఈ ముక్క పడిందే కదా, ఇది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ప్లస్ చేస్తే మనకి ఏంటి టోటల్ అనేది వచ్చేస్తుంది. బీసీ ఎంత 6/√3 ప్లస్ పీసీ అంటే 12/√3. డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ని ఎడిషన్ చేయొచ్చు. అంటే 6 + 12 18/√3. డినామినేటర్లో రేషనల్ నెంబర్ ఉంటే మనం నార్మల్ నెంబర్లోకి మార్చుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో న్యూమరేటర్ని డినామినేటర్ని అదే వాల్యూతో మల్టిప్లికేషన్ చేయాలి. √3 × √3. ఇప్పుడు చూడండి 8 × √3, 18 × √3, √3 × √3 3 కదా, 3 1s 3 6s ఎంత వచ్చింది మనకి 6√3 మీటర్స్. ఎంత వచ్చింది మనకి హైట్ ఆఫ్ ది ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్ ఎంత వచ్చింది మనకి 6√3 మీటర్స్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సమ్. A contractor wants to set up a slide from the children to play in the park. He wants to set it up at the height of 2 meters and by making an angle of 30 degrees with the ground. What should be the length of the slide? ఓకేనా, ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. అదేంటి చిల్డ్రన్స్ పార్క్లో ఒక స్లైడ్ అనేది చేశాడంట. స్లైడ్ అంటే తెలుసు కదా మీకు, పార్క్లో జారుతుంటారు కదా, అదే స్లైడ్ అనేది. ఈ వాంట్స్ టు సెటప్ హైట్ ఎంత ఇచ్చడం మనకి 2 meters, అంటే ఇలా ఒక హారిజెంటల్ అండ్ వెర్టికల్. ఓకేనా, వాళ్ళు ఎలా స్లైడ్ అవుతారు, ఇది స్టెప్స్ ఎక్కుతారు కదా, ఎలా ఉంటుంది మనకి స్లైడ్ ఇలాగ ఉంటుంది. ఓకేనా, దీనికి మనం ఏబి అని పేరు పెట్టుకుందాం. ఇది వచ్చేసి సి. వాటి యొక్క యాంగిల్ ఎంత ఇచ్చాడు 30 degrees ఇచ్చాడు. ఇది వచ్చేసి అండ్ హైట్ ఎంత ఇచ్చాడు, హైట్ అనేది ఇచ్చాడు. హైట్ ఎంత మనకి 2 meters అంట. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లెంత్ ఆఫ్ ది, ఈ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇదే కదా లెంత్ ఆఫ్ ది స్లైడ్ అనేది. ఇది ఎంతో మనకు తెలియదు కాబట్టి ఇది సపోజ్ x meters అని అనుకుందాం. ఇప్పుడు ఈజీగా చేయడానికి అవుతుంది. ఫస్ట్ మనం వర్కింగ్ అనేది రాసుకుందాం. హైట్ ఆఫ్ ది స్లైడ్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఫస్ట్ గివెన్ హైట్ ఆఫ్ ది స్లైడ్ ఎంత మనకి 2 meters ఇచ్చాడు. నెక్స్ట్ లెట్ ద లెంత్ ఆఫ్ ది స్లైడ్, ఎంత x meters అనుకుందాం. యాంగిల్ మేడ్ బై ద స్లైడ్ విత్ ద గ్రౌండ్ ఎంత ఇచ్చాడు మనకి 30 degrees అనేది ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, లెంత్ ఆఫ్ ది స్లైడ్. ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది మనకి, ఇది మనకి హైట్ అనేది తెలుసు. ఇదేంటి యాంగిల్కి ఆపోజిట్, అంటే ఇది ఆపోజిట్ బై ఇదేంటి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆపోజిట్ హైపోటెనస్ కదా, ఆపోజిట్ బై హైపోటెనస్ ఎందులో ఉంటుంది మనకి సైన్లో ఉంటుంది. సో sin 30 degrees ఈక్వల్ టు ఏంటి ఫార్ములా మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఎంత ఇచ్చాడు మనకి 2, హైపోటెనస్ అనేది x. sin 30 వాల్యూ ఎంత మనకి 1/2 క్రాస్ x ఈక్వల్ టు 4 meters. దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ది స్లైడ్ ఈక్వల్ టు ఎంత మనకి 4 meters. ఓకేనా, రిమైనింగ్ సమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.